హాయ్ అండి అందరికీ. చూడండి లివర్ లాగా ఉంది కదా, కానీ అది కాదు. లివర్ అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మోసపోవాల్సిందే. ఇదైతే ఆకుకూర అండి. ఆకుకూరతోటి అలా లివర్ లాగా ప్రోటీన్కి ప్రోటీను, నెక్స్ట్ పిల్లలు పెద్దలు ఎవరైనా ఆకుకూర తినడానికి చాలామంది ఇష్టపడట్లేరు కదా. ఇలా చేసి పెట్టండి, ఈజీగా ఎంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఆకుకూర కడుపులోకి వెళ్ళిపోద్ది. ఇంకా ఏముందండి, రెసిపీ చూసేద్దాము. పొయ్యి అంటించేసి కొన్ని వాటర్ పెట్టేసి అవి లైట్ గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచి అందులో ఆకుకూర వేసి సాఫ్ట్ అయ్యేంతవరకు ఉంచి తీసేయాలి. తర్వాత మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఇంకా మనం ఉడకబెట్టుకున్న ఈ తోటకూర వేసేసి మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్క పెట్టేసుకోవాలండి. ఇంకా పక్కకు ఒక మిక్సీ జార్లో కొన్ని పుట్నాలు వేసి పొడి చేసి పక్క పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ వేసి అందులో ఉప్పు, కారము, ఈ మనం పేస్ట్ చేసుకున్న ఆకుకూర, మళ్ళీ ఆ పుట్నాల పొడి మొత్తం బైండింగ్ కావాలంటే మంచిగా మిక్సీ చేసుకొని బాగా కలిపేసి ఒక గిన్నె, మన కేక్ ఎలా ఉడకబెడతామంటే ఆవిరి మీద అలా ఉడకబెట్టాలి. చూడండి ఇలా ఈ సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, స్కిప్ చేయకుండా. చాలా చాలా బాగా వస్తుంది. ఉడికిన తర్వాత చూడండి ఆకుకూర ఎలా అయిపోయిందో. దీన్ని ఇంకా మనం మంచిగా ఇట్లా లివర్ ముక్కలు కట్ చేసుకున్నట్టుగా ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత గట్టిగా. అది మన శనగపిండి వేయడం వల్ల, శనగపిండి అంటే పుట్నాల పప్పు వేయడం వల్ల బైండింగ్ మంచిగా ఉండి బాగా వచ్చింది. ఇంకా అంతే అండి. ఆ ముక్కలు కట్ చేసుకొని పక్కకి ముక్కుట్లో ఆయిల్ పెట్టేసుకొని మంచి లో ఫ్లేమ్లో, మాది పల్లి నూనె అందుకే నురగొస్తుంది, లో ఫ్లేమ్లో ఇలా కాల్చుకోవాలండి. ఇలా మంచిగా పచ్చి అంతా పోయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. వేయించుకొని అవి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే ముక్కుట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని పోపు వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా మగ్గించుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోద్ది అనమాట. పసుపు ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా పోయి మంచి సాఫ్ట్ అవుతుంది. తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర పొడి, ఇది గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ నాకు వేరు లేవని ఒక ఫస్ట్ చూపించాను కదా మిక్సీ జార్లో, అదొక చెక్క, ఇలాచి, ధనియాలు అవన్నీ వేసి ఒకసారి మిక్సీ చేశాను అనమాట. ఇలా అన్ని పొడులు వేసుకున్న తర్వాత కారం, ఉప్పు అన్నీ వేసుకొని లాస్ట్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. కప్పు పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా అలా నూనె పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్న ముక్కలను అందులో వేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు వేసిన తర్వాత ఏం చేయాలంటే ఒకేసారి ఇలా అలా కలపకూడదండి, ఎందుకంటే విరిగిపోతాయి. కాబట్టి మంచిగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఆ జ్యూస్ అంతా ఆ ముక్కలకు పట్టిన తర్వాత సేమ్ చూడండి ఎలా ఉందో, లివర్ ఫ్రై లాగా ఉంటుంది. అసలు మనం చెప్తే తప్ప వాళ్ళకి ఆకుకూర అని తెలియదు. పిల్లలకైతే హై ప్రోటీన్ అండి. ఎక్కువ ఈ తోటకూర తినాలంటే ఎక్కడ ఇష్టపడతారు, ఇలా చేసి పెట్టామనుకోండి హ్యాపీగా తింటారు. చూడండి ఎలా ఉంది, ఈ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై ప్రోటీన్ ఫుడ్ అండి, ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. బాయ్ అండి. మరి వీడియో చూస్తున్నారు కదా.